మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. కట్టుకున్న భార్య అనారోగ్య సమస్యతో మరణిస్తే కనీసం పట్టించుకోని భర్త తండ్రి చలించలేదు. వారిద్దరినీ వైఖరికి నిరసనగా కన్న కుమార్తెలు తల్లి మృతదేహంతో రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ విషాదకర ఘటన నల్గొండ జిల్లా దామచర్లలో చోటు చేసుకుంది. అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై మృతదేహంతో బైఠాయించి న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు. నల్గొండ జిల్లా దామరచర్లలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. దామరచర్లకు చెందిన లక్ష్మి అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. కనీసం భార్య మృతదేహాన్ని చూసేందుకు అతని భర్త శ్రీకాంత్ కు మనసు రాలేదు. కొంతకాలంగా భార్య పిల్లల్ని వదిలేసి దూరంగా ఉంటున్న అతను విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో తల్లి అనారోగ్యంతో కన్నుమూయడంతో పిల్లలు అనాథలయ్యారు. ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే తమ తండ్రి రోడ్డున పడేశాడంటూ మృతురాలి కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మి మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు అద్దంకి నార్కట్పల్లి రహదారిపై బైఠాయించారు. తల్లి మరణిస్తే తండ్రి తరపు నుంచి ఏ ఒక్కరూ రాలేదని కూతుళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. గవర్నమెంట్ హాస్పిటల్ చేశారు సార్. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ఇంటి తెచ్చి కూడా మా నాన్న ఇంట్లో చేశారు. ఇంట్లోనే చేశారు సార్. ఇంతసార్లు రాలే. ఇంతకన్నా చేస్తాం, ఇంతకన్నా ఇంతమంది వచ్చి సార్. మా నాన్న రాట్ల మా నాన్న పుస్తకాలు రాదు సార్. న్యాయం జరగాలి సార్. మమ్మకి ఆరోగ్యం బాలేక ఇన్ని రాళ్ళ మీద కోర్టు తిరిగి మరీ న్యాయం జరిపిస్తారు. కూడా మమ్మ కోసం న్యాయం జరిపిస్తుంది సార్. న్యాయం చెయ్యాలంటూ తల్లి మృతదేహంతో రోడ్డెక్కి నిరసనకు దిగడంతో అద్దంకి నార్కట్పల్లి రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు బాధిత కుమార్తెలు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మృతురాలి భర్త శ్రీకాంత్పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, పిల్లలకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. పోలీసుల భరోసాతో బాధితులు ఆందోళన విరమించారు. అనంతరం ట్రాఫిక్ను క్లియర్ చేసి మృతదేహాన్ని తరలించారు.